ఊసరవెల్లి మే 20th కి రిలీజ్ అవుతుంది. మన కంటెంట్ గ్లిమ్స్ కూడా మే 20th కే రిలీజ్ అవుతుంది. మీకు ఒక చిన్న క్లారిటీ ఉండాలి దీని మీద. గ్లిమ్స్ ఈ వీడియో కంటెంట్ యూట్యూబ్ లో డైరెక్ట్ రిలీజ్ చేసేయచ్చు, ఎటువంటి సెన్సార్ చేయకుండా వాళ్ళే ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. థియేటర్ లో ప్లే చేయాలంటే మాత్రం డెఫినెట్ గా సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అదేంటి మూవీకే కదా సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, ట్రైలర్ కూడా తెచ్చుకుంటారా? ఎస్, టీజర్ గ్లిమ్స్ ఏ వీడియో కంటెంట్ నువ్వు థియేటర్ లో ప్లే చేయాలనుకుంటే ఆ వీడియో కంటెంట్ కి సంబంధించిన నువ్వు సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి ఫిలిం కౌన్సిల్ నుంచి. ఇప్పుడు మన ఎన్టీఆర్ నీల్ మూవీకి డెఫినెట్ గా థియేటర్లు ప్లే చేయాలంటే మాత్రం డెఫినెట్ గా సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ ఏ సర్టిఫికేట్ ఆ సెన్సార్ వాళ్ళు చూసి ఏదో ఒకటి ఇవ్వాలి, అప్పుడే థియేటర్లు ప్లే చేయడానికి అవుతుంది. నాకు తెలిసిన ప్లాన్ ప్రకారం ఈ గ్లిమ్స్ అనేది ఆల్టర్నేట్ గా మూవీ టీం వాళ్ళే కొన్ని థియేటర్ల అదే రోజు ప్లే చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉసరవెల్లి ఎలా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది మాక్సిమం మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ షోలు ఈవినింగ్ షోలు రెండు కూడా ఉండబోతున్నాయి. ఈవినింగ్ షోకి డెఫినెట్ గా గ్లిమ్స్ అయితే ప్లే అయితే చేయొచ్చు, అప్పటికల్లా గ్లిమ్స్ వచ్చేస్తాయి. లేదు మార్నింగ్ మొన్న అప్డేట్ ఇచ్చినట్లు 9 AM కి అట్లా రిలీజ్ చేశారంటే గ్లిమ్స్ ఈవినింగ్ షోస్ కి యాడ్ చేయొచ్చు, మార్నింగ్ షోస్ కి అయితే కుదరదు. ఇంకా లేదు టీం వాళ్ళు ముందే దాన్ని సెన్సర్ చేయించుకొని మనకి డైరెక్ట్ వీడియోని థియేటర్ ప్లే చేసుకోండి అని అవకాశం ఇస్తే మాత్రం ఎన్నైతే స్పెషల్ షోస్ వేస్తున్నారో అన్ని స్పెషల్ షోస్ లా డెఫినెట్ గా గ్లిమ్స్ అయితే ప్లే అయితే అవుతుంది. మంచి న్యూస్ అనే చెప్పాలి. మరి చూద్దాం, ఎలాంటి మార్పులు లేకుండా ఇలానే జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ డెఫినెట్ గా మీరు హైదరాబాద్ ఉన్న వాళ్ళైతే సుదర్శన్ లా అలాగే ఎక్కడైతే ఆర్టీసీ క్రాస్ లో థియేటర్ లో డెఫినెట్ గా ప్లే అయితే చేస్తారో, మెయిన్ థియేటర్లు ఏవైతే ఉన్నాయో ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసేవి ఆ థియేటర్ లో డెఫినెట్ గా ప్లే అయితే అవుతుంది. వాళ్ళు సెన్సర్ చేసినా చేయకపోయినా అది వేరే విషయం. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్నట్టు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తుంటే మీరు ఏం చేయాలో తెలుసు.